ప్రార్థన మీకే సమర్పిస్తున్నాం మా పరలోకపు తండ్రి. సమయంలో మనము కీర్తన పుస్తకంలో నుంచి 65వ పాట పాడుతున్నాం. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. చెదరిన వారిని బాగు చేయు వాడని, గుండె చెదరిన వారిని బాగు చేయు వాడని, వారి గాయములన్నీయు కట్టుచున్న వాడని, వారి గాయములన్నీయు కట్టుచున్న వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే. ఓకే, చాలా సంతోషమండి. ప్రార్థన ద్వారా, ఆత్మీయ గీతము ద్వారా తండ్రి అయిన దేవుణ్ణి మనం మహిమపరుచుకున్నాం. కాండము 4వ అధ్యాయము 1-2. ఆదాము తన భార్య అయిన అవ్వని కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనుని కని, యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుణ్ణి సంపాదించుకున్నాను అనెను. చాలా సంతోషం. ఇప్పుడు మనము ఒక లేఖనాన్ని చదువుతున్నాం. ఇక్కడ ఒక వ్యక్తి జరిగిన సంఘటన గురించి చెబుతున్నాడు. ఎవరి వ్యక్తి అని మనం ఆలోచిస్తే, ఆదాము తన భార్య అయిన అవ్వని కూడినప్పుడు ఆమె గర్భవతి కయ్యూరుని కని ఏమన్నా తెలుసా? యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుణ్ణి సంపాదించుకున్నాను అన్నది. ఆదాము యొక్క భార్య అవ్వ కొడుకుని కన్న తర్వాత యెహోవా దయ వలన నా కొడుకుని సంపాదించుకున్నాను అన్నది. ఇక్కడ మనం ఏం ఆలోచించాలంటే, ఈ లోకంలో ఏ వ్యక్తి అయినా ఏది సంపాదించుకున్నా, కొడుకులే కావచ్చు, డబ్బే కావచ్చు, ఆశీర్వాదమే కావచ్చు, ఏదైనా సరే సంపాదించుకున్నామంటే దేవుని దయ ఉంటేనే తప్ప, మన ఆలోచన బట్టి, వివేకాన్ని బట్టి, దేనిని బట్టి కాదు. ప్రతి ఒక్కరమైన మనము గమనించాలి. యెహోవా దయ ఉంటేనే ఒక మనుషుల్ని సంపాదించుకున్నాము అని అవ్వ అన్నది. ఆయన దయ, ఆయన కృప లేకపోతే నరుల పట్ల నరులు ఏది కూడా పొందుకోలేరు అని మనము గ్రహించాలి. ఇక్కడ ఒక కొడుకంటే కొడుకే కాదు, ఏదైనా సరే దేవుడు ఒక చక్కని మాట అంటాడు రోమా పత్రికను. ఏంటా మాట అని మనం ఆలోచిస్తే, మోషేతో తెలియజేస్తున్న సందర్భం రోమా పత్రికలోకి వెళ్దాము. మోషేతో ఏం చెప్తున్నాడు? 9వ అధ్యాయము 14.
దేవుడు మోషేతో డైరెక్ట్గా ఏం చెప్తున్నాడో దేవుడు చెప్పిన సంగతిని మోషే చెబుతున్నాడు. ఏం చెప్పిండు దేవుడు? 14:15. కాబట్టి ఏమందును దేవుని యందు అన్యాయం కలదా? అట్లా రాదు. అందుకు మోషేతో ఇలాగే చెబుతున్నాడు. దేవుడు మోషేతో ఇలాగే చెప్తున్నాడు. ఏంటది? ఎవరిని కరుణించునో వానినే కరుణిస్తా, ఎవని ఎడల జాలి చూపిదునో వాని ఎడలనే జాలి చూపిస్తా. జాగ్రత్తగా అర్థం చేసుకుంది. దేవుడు అంటాడు, నేను ఎవరిని కరుణించునో వానినే కరుణిస్తా, ఎవరి ఎడల జాలి చూపిస్తానో వాని ఎడలనే జాలి చూపిస్తా. కాగా పొందగోరు వాని వలనైనను, అది పిల్లలే కావచ్చు, డబ్బే కావచ్చు, ఆస్తులే కావచ్చు, ఐశ్వర్యమే కావచ్చు, ఏదైనా సరే పొందగోరు వాని వలనైనను, ప్రయాసపడే వారి వలనైనను కాదు, కరుణించు నా వలనే జరిగిద్ది అని అంటాడండి. నేను కరుణించకపోతే, నేను కృప చూపించకపోతే భూమి మీద ఉన్న నరులు ఏది కూడా పొందుకోలేరు. పిల్లలను అనుకోవాలన్నా నా కరుణ కావాలి, ఐశ్వర్యవంతులు కావాలన్నా నా కరుణ కావాలి, బిడ్డలకు ఉద్యోగం రావాలన్నా నా కరుణ కావాలి, బిడ్డలకు పెళ్ళిళ్ళు కావాలన్నా నా కృప కావాలి. అసలు నా ప్రణాళిక లేకపోతే నరులు ఏది కూడా పొందుకోలేరు అని అంటున్నాడు. నమ్మాలా వద్దా? ఖచ్చితంగా మనం నమ్మాలి. ఆయన కృప లేకపోతే ఏది కూడా పొందుకోలేరు. కాబట్టి అవ్వ అన్నది, యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుణ్ణి సంపాదించుకున్నాను. ఆయన దయ లేకపోతే సంపాదించుకోలేదు. ఎందుకు? కీర్తనకారుడు అంటాడు, గర్భఫలము యెహోవా ఇచ్చే బహుమానం. మనం పుచ్చుకునేది కాదు, కొనుక్కొచ్చుకునేది కాదు. ఆయన ఇవ్వాలి. ఒక గర్భఫలమే కావచ్చు, ఏదైనా సరే, ఒక ఉద్యోగమే కావచ్చు, వ్యాపారమే కావచ్చు, ఏదైనా ఆయన ఇస్తేనే మనం పొందుకోవాలి. ఇది మానవుల పట్ల దేవుని యొక్క ప్రణాళిక. నా ప్రశ్న ఏంటంటే, దేవుడు ఇస్తేనే మనం పొందుకుంటాం. పొందుకున్నటువంటి మనం పొందుకున్న దానిని బట్టి దేవుడి కృతజ్ఞతలు చెప్పాలా వద్దా? చెప్పాలి. నేనే కావచ్చు, మీరే కావచ్చు, ప్రపంచంలో ఎవరైనా సరే ఏ బ్లెస్సింగ్స్ వాళ్ళు పొందుకున్నా దానిని ఆధారం చేసుకొని కృతజ్ఞత కోరికలు పెట్టి తండ్రిన దేవుడిని మహిమపరచాలి. అది ఏదైనా సరే. అందుకని పౌలు గారు అంటారు, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో ఏమంటుందంటే, ప్రతి విషయమందును మీరు కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి అని అంటాడు. అనడా లేదా? మొదటి తెస్సలోనిక 5:16 ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు మీరు చెల్లించాలి. ప్రతి విషయమందును కృతజ్ఞత చెప్పాలి. మీరు నాకు నచ్చిన సంగతి ఏంటంటే, ప్రతి చిన్న సంఘటన జరిగిన మీ కుటుంబంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అందుకొరకు దేవుడు మిమ్మల్ని మెండుగా ఆశీర్వదిస్తున్నాడు, మెండుగా దీవిస్తున్నాడు, ఉన్నతమైన స్థితిలో ఉంచుతున్నాడు. కలవలే ఉంచుతున్నాడు తప్ప తోట లెక్క ఉంచుతాడు. పైవారిగానే ఉంచుతాడు తప్ప కిందివారిగా ఉంచుతాడు. ఏ స్థితిలో సరే ఆలోచించిన మంచి స్థితిని దేవుడు మీకు ఇస్తూ ఉంటున్నారు. అలాగే మీరు ఆశీర్వాదాలు పొందుకొని ఆయన వదిలిపెట్టాలి. కృతజ్ఞత చెప్తున్నారు. లేఖనాలని నమ్ముతూ రెస్పెక్ట్ ఇస్తూ తండ్రి దేవుని మహింపరుస్తున్నారు. దావీదు కూడా అదే చేశాడు. నా ప్రాణమా అంటున్నాడు, యెహోవాను సమ్మతించుము, నా అంతరంగమున ఉన్న సమస్తమా. కీర్తన 103.
నా అంతరంగములోనున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును మహిమపరచుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఎందుకో ఆయన చేసిన ఉపకారములలో దేన్ని కూడా మరవద్దట. సూపర్. దావీదు గొర్రెలు కాసుకుని బ్రతుకుతున్నాడు. దావీదు యొక్క తండ్రికి 8 మంది పిల్లలు, 7 మంచి పొజిషన్లో ఉన్నారు. లాస్ట్ వాడిని వాళ్ళ అయ్య తీసుకెళ్ళి గొర్రెలు కాసుకుంటూ బ్రతుకురా అంటాడు. వాళ్ళ అయ్య కూడా పట్టించుకోలేదు. లాస్ట్ కొడుతాను దావీదుకున్న గొప్ప స్థితి ఏంటంటే గొర్రెలను తీసుకెళ్ళి పచ్చిక మైదానంలో పరంద పెట్టి రాయి మీద కూర్చొని ఒక వీణ చేతులు పట్టుకొని ఆకాశం వైపు చూస్తూ పాటలు పాడుతూ దేవుణ్ణి మహిమపరుచుకునే జీవిత కాలం అది. గొర్రెల్ని అద్భుతంగా కాసేటువంటి వాడు, వెలుగుబంటి సింహాలను వచ్చిన కూడా చిందించండి అయినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిగా చేసుకోవచ్చు దేవుడు. సింహాసనం మీద కూర్చోబెట్టి ఇశ్రాయేలుని పరిపాలింపజేశాడు. అంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు, ఏ రైతు ఇచ్చాడు దావీదుకు తెలుసు. గొర్రెల దొడ్డిలో ఉన్న నన్ను తీసుకొచ్చి నాకు రైతు ఇచ్చిన నా తండ్రిని ఎలా మర్చిపోతాను? నన్ను కన్నా నా తండ్రే వదిలిపెట్టాడు నన్ను పట్టించుకొని. మా అన్నయ్యకి అందరికి ఉద్యోగం ఇచ్చాడు, మిలిటరీలో నన్ను పక్కకు పెట్టేశాడు అని చెప్పేసి తండ్రి కూడా చేయనటువంటి సహాయం నా తండ్రి, నా పరమ తండ్రి చేసిందని నా ప్రాణమా యెహోవాను సన్నుతించు అన్నాడు. ఆ బుద్ధి, ఆ జ్ఞానం మనకు ఉండాలి. లోకంలో మనల్ని ఏ వ్యక్తి కూడా పట్టించుకోవటలేదు వదిలిపెట్టారు. పరమ తండ్రి మనల్ని గుంజిండు, లైఫ్ ఇచ్చాడు మనకి. లైఫ్ ఇవ్వకపోతే బాగా ఏమైనా చదువుకున్నాడా? ఆయన PhD, MA, LLB చేసిందా? 3,20,000 శాలరీతో రిటైర్డ్ అయ్యాడు. ఏంది ఈ కృప? దేవదారు రాముల చేత ఆయన ఇల్లు కట్టుకుంటే మొత్తం టేకుతోటి బావా మామూలు వ్యాపారించాడు. అవునా కదా బావా? ఏంటి మన యోగ్యులమేనా? అసలు ఎక్కడన్నా తుమ్మకర్ర కానీ ఏదన్నా కనపడుతుంది ఇక్కడ? కాస్ట్లీ అద్భుతమైన భవనం, సీలింగ్, వాల్కేర్, ఇవన్నీ ఏంటిది? దావీదు లేదా దేవదారు రాముల చేత సొంత ఇల్లు కట్టుకున్నాడు, నగరం నిర్మించుకున్నాడు. ఎంజాయ్ చేస్తూ దేవుని మర్చిపోలే. మన బ్రతుకులో కూడా దేవుడు ఆశీర్వాదం దయచేసినప్పుడు దేవుని మర్చిపోకూడదు. మీరు మర్చిపోవటంలే, మీరు కృతజ్ఞత కలిగి ఉన్నారు. మీ పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి ఉద్దిపాలు లెక్క వాళ్ళకు దోచారు. ప్రభు యొక్క శిక్షణలోను బోధలోను వాళ్ళను కూడా పెంచారు. వారు పెరిగి పెద్దవారయ్యారు. మీరు పడిన కష్టం, దేవుడి విషయంలో మీరు కలిగి ఉన్న కృతజ్ఞత దేవుడు మర్చిపోకుండా మీ దీవెన మీ బిడ్డలు కూడా దయచేసి. ఏమన్నా తెలుసా? మిమ్మల్ని ఎవరైతే ఆశీర్వదిస్తారో నేను వారిని ఆశీర్వదిస్తాను. మీ విషయంలో ఎవరైతే కృతజ్ఞత కలిగి ఉంటారో నేను కూడా కృతజ్ఞత కలిగి ఉంటాను. మిమ్మును బట్టి మీ కుటుంబాలను దీవిస్తానని చెప్పేసి అంటారు తెలుసా? నీతిమంతులు విడవబడటం కానీ వారి సంతానం భిక్షం ఎత్తుకోవటం కానీ నేను చూడలేదు అని అంటారు. మాట తప్పలే పరమ తండ్రి, మడిన తిప్పలే, బాగా చెప్పాలి. ఆయన కరెక్ట్గా ఉన్నారు, మనం కూడా కరెక్ట్గా ఉంటే అలాగే ఉంటాడు. కాబట్టి ఈరోజు ఇలాగ మీరు బ్రతకగలుగుతున్నారు. సేవకులకి ఆశ్రయిస్తున్నారంటే మామూలు విషయం. సేవకులకి ఆశ్రయం కల్పిస్తే దేవుడికి ఆశ్రయం కల్పించినట్టు లెక్క. మీ అకౌంట్లోకి వెళ్తానది మీరు గుర్తు పెట్టుకోవటలే. ఎందుకు నా పిల్లలు మేమంతా ఎందుకు మంచి పొజిషన్లో ఉన్నామని అనుకోవచ్చు. సేవకులకి ఏస్ అంటాడు, ఈ నా పిల్లలలో ఒక్కరికి మీరు చేసిన నాకు మీరు చేసినట్టే, నా అకౌంట్లోకి వచ్చినట్టే. నాకు చేస్తే నేను ఊరుకుంటానా? కృతజ్ఞత లేకుండా ఉంటానా? వడ్డీకి వడ్డీ, చక్కెర వడ్డీతో పాటు నేను బ్లడ్ చేస్తాను. సూపర్. నమ్మాలమ్మా. సంగతి ఏమంటారంటే దోచుకున్నా మీ ఇద్దరం పేషెంట్లే. మీ ప్రయోజనాలు కొంతమంది గాయపడతారు, కొంతమంది తారాన్ని
టీవీలు అంటారు ఇవన్నీ పెట్టారు కదా. కాబట్టి కాబట్టి దేవుడి విషయంలో కానీ దేవుడి పిల్లల విషయంలో కానీ మీరు ఎక్కడ కూడా ఎవరిని తక్కువ చేయలేదు నాకు తెలిసినంత వరకు. కాబట్టి దేవుడు ఆయన వర్షం ఆయన జీవించుకుంటూ వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి? కృతజ్ఞత కలిగి మనం ఉండాలి. పక్షపాతము లేకుండా కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుడు ఎప్పుడు స్పందన తెచ్చుకోవాలి. మన బంధువులలో ఉన్నటువంటి వారిని కూడా మనం మార్చడానికి ప్రయత్నం చేయాలి. నశించిపోతున్న వారిని వదిలిపెట్టకూడదు. వాళ్ళని కూడా తీసుకొచ్చేసి దేవుడి సన్నిధిలో నిలబట్టేట్టు కృషి మనం చేయాలి. ఓకే, కాబట్టి దేవుడి విషయంలో మనము కృతజ్ఞత కలిగి ఉందాం. అయిపోయింది అనుకోవద్దు. మనం సచ్చేంత వరకైనా యేసు వచ్చేంత వరకైనా ప్రతి విషయం ముందు మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎందుకంటే యెహోవా దయ వలన మనం అన్నీ కూడా సంపాదించుకున్నాము. ఓకే, కాబట్టి ఎప్పుడు కూడా మనం నష్టపోకుండా ప్రతి విషయంలో మనం కృతజ్ఞత కలిగి ఉంటే, చిన్న విషయంలో మనం నమ్మకంగా ఉంటే దేవుడు ఇంకా 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 ఆశీర్వదిస్తాడు. బుధవారం మన ఇంట్లో ప్రార్థన. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్. ప్రార్థన చేస్తున్నాను. మహాగణుడైన మా తండ్రి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవ మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వాటికి అవసరం ఇంతవరకు మీరు మాకు తోడుగా ఉండి చేసిన ప్రతి సహాయం ప్రతి స్తోత్రాలు తండ్రి గారి దేవ సన్నిధిలో ఇచ్చేది ప్రార్థన ద్వారా, పాట ద్వారా, వేతనాల ద్వారా మేము పరుస్తున్నాము. ముఖ్యంగా తండ్రి ఒక అద్భుతమైన విషయం మాకు అందించి మా మమ్మల్ని నిర్మించిన ప్రతి స్తోత్రాలు మీ దయ ఉంటేనే, మీ కృప ఉంటేనే, మీ కరుణ ఆశ్చర్యం ఉంటేనే భూమి మీద మేము పుట్టగలం. పుట్టినటువంటి మాకు సామర్థ్యాన్ని ఇచ్చేది మీరే అని గ్రహించారు. మా జ్ఞానము, మా వివేకము, తెలివితేటలు కాదు, మా బాహుబలకు కాదు తండ్రి. మీ ఉచితమైన కృప, మీ అనాదికాల సంకల్పాన్ని బట్టి ప్రతిదీ కూడా భూమి మీద పొందుతున్నాం. పెంచకొప్పల మీద నుండి పైకి లేపే వారి మీరు ఉన్న తండ్రి మీకు వందనాలు. ఒకప్పుడు మా బ్రతికేది, ఇచ్చిన బ్రతికేది ఎన్నిక లేనటువంటి మమ్మల్ని వెనుకపరచండి. తండ్రివైన దేవ, నీచులైన మమ్మల్ని, పునీకరింపబడిన మమ్మల్ని, దేనికి పనికిరాని వెదువారైన మమ్మల్ని మీరు ఎన్నిక చేసుకున్నందుకు స్తోత్రాలు. మీ సంకల్పంలో ఉంచిన స్తోత్రాలు, మీరు కలగజేసిన స్థితిని బట్టి స్తోత్రాలు చూపిస్తుంది. మీరు చేసిన ప్రతి విషయంలో వాటిని మర్చిపోకుండా కృతజ్ఞత చెల్లించాలని దావీదు యొక్క బ్రతుకుని మా ముందుకు స్తోత్రాలు. అక్కగారి కుటుంబంతో ప్రార్థిస్తాను. తండ్రివైన దేవ, ఏదైనా తండ్రి మీకు వందనాలు. అనేక మంది దేవుళ్ళు ఆశీర్వాదాలతో కుటుంబాన్ని ఆడుతున్నారు. కుటుంబం ద్వారా అనేక మందిని తండ్రి మీరు పోషించినందుకు వందనాలు. కుటుంబాన్ని ఆధారం చేసుకుని అనేక మందికి దేవ సహాయం చేసినందుకు మీకు వందనాలు తెలుస్తున్నాను. దైవజనులు చక్కగా కుటుంబం విషయం చేసుకుంటున్నారు. ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ఎక్కడ కూడా సమీకోకుండా దున్నుకోకుండా వాళ్ళు అభిప్రాయించుకునే విధానం తెలుసుకుంటున్నారు. గ్రంథంలో ఎంతో మంది స్త్రీలు, పురుషులు దైవ సేవకులకి ఆశ్రయించడాన్ని బట్టి ఎలాంటి స్థితిలో కలిగి ఉన్నారు, ఎలాంటి బహుమానాలు పొందుకొని ఉన్నారో అని గ్రహించిన తండ్రి. అలాగే తండ్రి కుటుంబాన్ని బట్టి జీవిస్తూ ఆస్వాదిస్తున్నందుకు వందనాలు. కుటుంబ సభ్యులు బిడ్డలు జీవించి ఆస్వాదిస్తున్నారు. బావ కాదులకు ప్రత్యేకంగా ప్రార్థిస్తుంది. పెళ్లి ప్రమాదంలో నుంచి మీరు తప్పించడానికి స్తోత్రాలు. ఏమిచ్చి మీ రుణాన్ని తెల్లని తీర్చుకోగలరు. పెరిగిన హృదయం ఒకటి, కొద్దిగా చిన్న చిన్న సహాయం చేయడానికి బట్టి జ్ఞానం బట్టి తను ప్రవర్తించడం మీకు వందనాలు. అయినా తన కుటుంబాన్ని కూడా ఆలోచించాలి. డిస్కస్ చేసి
అందుకు ఎక్కువ బాగుంటుందని ఒక ఆలోచనలో వచ్చాము. మీరు చెప్పడానికి అలాగే ముందుకు సాగడానికి మీరు దయచేయండి. అక్క ఆరోగ్యంతో ప్రారంభిస్తాను. ఏంటో పరిస్థితుల నుంచి మీరు కాపాడుతుంది స్తోత్రాలు. తండ్రి దేవ నుంచి కాపాడుతున్నాను మీకు ధన్యవాదాలు. భవిష్యత్తులో తండ్రి ఎలాంటి ప్రాబ్లమ్స్ గురి కాకుండా వీళ్ళని కాచి కాపాడండి. ప్రభుత్వం పెట్టించండి. మీ అనాధికార సంకల్పం ప్రకారంగా వీరిని జీవిత చేస్తున్న విస్తరించగా వీళ్ళ యొక్క కాలకట్టని వర్షంలో వినియోగించ మీ చిత్తానుసారం దీన్ని జీవించిన ఆశ్రయించాలి. తండ్రి వారి దేవ ఉదయకాల సమయం చెప్పడానికి మేము గృహంలో గడిపాం. మా విషయంలో తండ్రి జీవితం ప్రేమను బట్టి ఇస్తున్న ఆధిక్యాన్ని బట్టి మీకు మంది నాకు తెలుస్తూ ఉంటాను. తండ్రి వారి దేవ అనేక సమస్యలతో మాట్లాడుతున్న విస్తారంగా పోషకులు ఉంటే క్షమించాలి. ప్రభుత్వం నడిపిస్తాను. మా బిడ్డల బ్రతుకు మా బ్రతుకులు మీ చేతిలో ఉన్నాయి. కొంత తండ్రి ఆదరించండి, సహాయం చేయండి. మా బంధువులందరూ కూడా దర్శనం పట్టాలను ప్రతిపాదించండి, ఆదరించండి. తండ్రి దేవాలయ సమయంలో మీ కుటుంబం తెలియజేసి తండ్రి నిలబడడానికి సిద్ధంగా ఉన్నా చూపించండి. చక్కని నిలబడించండి. కాకపోతే జీవనంలో మాకు అనుగ్రహించండి. మా పాదాలు మా అపరాధాలను ఉంచండి. తండ్రి మీ చిత్తమైతే ఏ కాల సమయంలో మళ్ళీ తెలుసుకుని మిమ్మల్ని మయంపరుచుకునే ప్రార్థన అనుభవించండి, ఆదరించండి. దేశ నామాన్ని బట్టి ఈ ప్రార్థన మీకే సమర్పించి వారికి వేడుకొలుస్తున్నాను. కృపగలిగిన మా కన్న తండ్రి. మమ్మల్ని మిగిలిగా ప్రయత్నిస్తున్నాను. మీ శ్రేష్టమైన అత్యున్నతమైన నామాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మధ్యాహ్న కాల సమయంలో మీ కృపను బట్టి అనాధికాల సంకల్పాన్ని బట్టి ఈ సమయంలో భోజనం చేస్తున్నాం. మీ నుంచి ఆస్వాదించండి. నా చిత్తము లేకపోతే భోజనం చేసి ఉంచుకుంటే కన్ను ఎవరు అన్నారు. అన్నం బట్టి భోజనం చేయడానికి ఏర్పాటు చేసిన ప్రణాళికలు దీవించి ఆస్వాదించండి. రావాల్సింది వేడుక దయచేయండి.